మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తక్షణమే నవంబర్ 2 తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా చెల్లింపులు జరగాలి.